వాయు పురాణం. సమర్పణ అంబటి సత్యబాబు మాస్టారు. అష్టాదశ పురాణాల్లో 4వది వాయు పురాణం. ధర్మం గూర్చి మరియు శివలీలల గురించి వాయుదేవుడు చెప్పిన పురాణమిది. శ్లో. చతుర్వింశతి సహస్రం పురాణం తదిహోచ్యతే అనే శ్లోకానుసారం ఇందులో 24,000 శ్లోకాలున్నవి. వాయోర్వము మహేసితు అనగా ఈ వాయు పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ భుజంగా కీర్తించబడినది. ఇందులో 4 భాగాలున్నవి. అవి వరుసగానివి: 1. ప్రక్రియ పాదం 2, అనుసంగ పాఠం 3, ఉపోద్ఘాత పాదం 4, ఉపసంహార పాదం. మనకందుబాటులోనున్న శ్లోకాలు 11,000 మాత్రమే. ఈ పురాణంలోని విషయాలు: భూగోళ, ఖగోళాలకు సంబంధించిన విషయాలు, బ్రహ్మాండ రచన, ప్రక్రియ, అగ్నివంశవర్ణన, యుగ ధర్మాలు, కైలాస వర్ణన, గంగావతరణం, శివస్తుతి, ఋషి లక్షణాలు, వరుణ గంగావతరణం, శివస్తుతి, ఋషి లక్షణాలు, వరుణ వంశ వర్ణన, జంబూద్వీపం మో సప్తద్వీపాల వర్ణన, శ్రాద్ధ ప్రక్రియ, శ్రీ మహావిష్ణు మహాత్మ్యము, గయాక్షేత్ర వర్ణన మొదలైన అంశాలు ఈ వాయుపురాణంలో అగుపిస్తాయి. వాయుపురాణం శైవ తత్వాన్ని బోధించేదే అయినప్పటికీ శ్రీ మహావిష్ణు వర్ణన కూడా ఇందులో కలదు. ఈ కారణంగా ఈ వాయు పురాణానికొక వైశిష్ట్యముంది. శ్లో. యో విద్యాచతురో వేదాన్ సాంగోపనిషదో నరః న చేత్పురాణం సంవిద్యా అన్నైవ తస్యాదృచక్షణః. 4 వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు మొదలైన వాటినన్నిటినీ క్షుణ్ణంగా తెలిసికొన్నప్పటికీ ఎవడైతే పురాణాల గురించి ఎరుగడో అతడు పండితుడు కానేరడని వాయు పురాణం చెప్పుతున్నది. కొందరు విద్యాంసులు పురాణాల మంచి దృష్టితో చూడరు. అటువంటి వారికి చుర్కే ఈ శ్లోకోద్దేశ్యం. శ్లో. తస్మాద్యుక్త సదాయోగి ప్రాణాయామ పరోభవేత్ సర్వపాప విశుద్ధాత్మ పరం బ్రహ్మాదిగచ్చతి. ఎవరైతే నిత్యము ప్రాణాయామమాచరిస్తారో వారు తమ పాపాలను రూపుమాపుకొని యోగులై బ్రహ్మసాయుజ్యాన్ని పొందగలరు. విశేషాంశము: మానవుడు యోగి కావాలంటే ప్రాణాయామం ఒక సాధనం మరియు ప్రాణాయామ స్వరూపం, దాని భేదాలు మరియు వైశిష్ట్యము మో అంశాలెన్నో చక్కగా ఈ వాయు పురాణంలో అగుపిస్తాయి. ప్రాణాయామానికి సంబంధించి మరే పురాణం ఇంత వివరంగా చెప్పలేదంటే అత్యుక్తి కాదు. ప్రాణాయామాన్ని ఆచరిస్తే వచ్చే ప్రయోజనం ఇంకా ఇట్లుంది. 11 శ్లో. ప్రయోజనాని చత్వారి ప్రాణాయామస్య విద్ధివై శాంతి ప్రశాంతిర్దీప్తిశ్చ ప్రసాదశ్చ చతుష్టయం. శాంతి, ప్రశాంతి, దీప్తి, ప్రసాదం అనే 4 ప్రయోజనాలు ప్రాణాయామానికి చెప్పబడ్డాయి. శాంతి ఒకటి కాదు. వీటి నిర్వచనం ఎంతో వివరంగా ఉంది. గ్రంథ విస్తర భీతితో చాలించాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే త్రిమూర్త్యాత్మకమైంది ఓంకారం. ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తే మన మనస్సెంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే దీన్ని ఉచ్చరించేటప్పుడు దీనివల్ల సంపూర్ణ ఫలం సిద్ధిస్తుందంటూ వాయుపురాణంలో ఇలా చెప్పబడింది. శ్లో. ఏ పత్రిమాత్రో విజ్ఞేయో వ్యంజనం ఛాత్రసుస్వరం అని చెప్పడమైంది. అంటే 3 మాత్రల కాలంలో ప్లుతంగా ఓంకారాన్ని ఉచ్చరించి ఆ తర్వాత మకారాన్ని ఉచ్చరించాలని భావము. ఉదా. ఓమా. శ్లో. ఏ శత్రిమాత్రో విజ్ఞేయో వ్యంజనం ఛాత్రసుస్వరం. శ్లో. ఇత్యేదక్షరం బ్రహ్మ పరమోంకార సంజ్ఞితం యస్తు వేదేతే సమ్యక్తథా ధ్యాయతి వాపునః. శ్లో. సంసార చక్రముత్సృజ ముక్త బంధన బంధన అచలం నిర్గుణం స్దానం శివం ప్రాప్నోత్య సంశయ. ఎవరైతే ఓంకారమనే అక్షర పరబ్రహ్మను తెలిసికొంటారో మరియు ధ్యానం చేస్తారో వారి సంసార బంధనాలు త్రెంచుకొని శాశ్వతమైన శివసాయుజ్యం పొందగలరని భావము. ఈ విధంగా ఓంకారానికి సంబంధించిన వర్ణన ఈ వాయు పురాణంలో ఒక అధ్యాయంలో ఎంతో విపులంగా వర్ణింపబడియున్నది. ఇక లోకాలను వర్ణించే సమయంలో పర్వతాలు, నదులు, వృక్షాలను వర్ణిస్తూ ఆయా ప్రాంతాలలో నివసించే మానవుల ఆయు ప్రమాణమిలా వర్ణితమైనది. 1 శ్వేత పర్వతానికి దక్షిణ దిశలో రమణకము దేశంలోని ప్రజలు మంచి బల సంపన్నులు మరియు సుందరాంగులు. వారి ఆయు ప్రమాణం 10,000 సంవత్సరాలు. 2 శ్వేత పర్వతానికి ఉత్తర దిశలో హిరణ్యతము అనే దేశం కలదు. అక్కడి మానవులు ధన సంపన్నులు. వారి ఆయు ప్రమాణం 11,000 సంవత్సరాలు. మరికొన్ని దేశాలు స్వర్ణమయాలు. ఇలాగే ఆయా పరిసరాల్లోని మరో దేశాన్ని వర్ణిస్తున్న వర్ణన ఇట్లుంది. 3 అక్కడి భవనాలు కొన్ని రత్నమయాలైతే కొన్నేమో మణిమయాలు, మరికొన్ని స్వర్ణమయాలు. 4 ఇలాగే ఆ పరిసరాల్లో మరో దేశాన్ని వర్ణిస్తూ ఇలా వర్ణించింది. అక్కడి చెట్లు నిత్యం ఫల పుష్పాలతో నిండియుండేవని, ఆ చెట్లు వారికి కావలసిన వస్త్రాలను, ఆభరణాలను ఇచ్చేవని వర్ణించబడింది. ఆశ్చర్యంగా ఉన్నది కదూ. శ్లో. తత్ర వృక్షేర్తే నిత్యం పుష్పోఫలోపగా వస్త్రని చ ప్రసూయస్తే ఫలేష్వభరణి అనే శ్లోకంపై భావాన్ని చెప్పుతోంది. కవికుల గురువు కాళిదాస మహాకవి రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో వృక్షాలు వస్త్రాలనిచ్చే అంశం సాక్షాత్కరిస్తుంది. ఈ విధంగా వాయు పురాణంలో కథల కంటే ఎక్కువగా ఇలాంటి ప్రకృతి వర్ణనలే దర్శనమిస్తాయి. గయాక్షేత్ర మాహాత్మ్యం వర్ణిస్తూ
స్లో గయా యాస్యతి యః పుత్రః శస్త్రాత భవిష్యతి. గయా ప్రాప్తం సుతం దృష్ట్యా పితృనాముత్సవో భవేత్. తల్లిదండ్రులకెందరో కుమారులుండవచ్చును కాని ఎవడైతే గయా క్షేత్రం దర్శించి వస్తాడో అతడే తమ్ముద్ధరించే వాడని తలుస్తారు. గయకు వెళ్లి స్వామిని దర్శించి వచ్చిన పుత్రుణ్ణి చూస్తే తల్లిదండ్రులకు అమితమైన ఆనందం కలుగుతుందని దీని భావము. స్లో ధన్యం యశస్యం మాయుష్యం పుణ్యం పాపప్రణాశనం. కీర్తనం శ్రవణం చాజ్ఞ ధారణం చ విశేషతే. ఈ వాయు పురాణం వినువారు మరియు దీని పరించువారు కీర్తిమంతులై ఆయుష్మంతులై తమ పాపాలను పోగొట్టుకుని పుణ్యాన్ని పొందగలరని భావము. సూతో వాచ సూతుడు చెబుతున్నాడు, ఓ శౌనకాది పురాణ విషయ జిజ్ఞాసువులారా, వ్యాస ప్రోక్తమైన అష్టాదశ పురాణాలలోనూ ప్రముఖ్యమైన వాయు సంబంధిత వాయువీయ సంహితామృగత పురాణ గాథని చెబుతాను వినండి. ఒకానొకప్పుడు కొందరు ఋషులకి పరబ్రహ్మ తత్వం గురించి సందేహం కలిగింది. నేతి విధాన రీత్యా ఎంతగా తర్కించి పరిశోధించిన అంత్యం శూన్యమవుతోందే తప్ప అసలు కిటుకు మాత్రం వంటబట్టటలేదు. అంతటితో వాళ్లంతా కలిసి అబ్జాసనుని దగ్గరకెళ్ళి, కో బ్రహ్మన్, పరబ్రహ్మమెవరు అని ప్రశ్నించారు. అందుక వారిజగర్భుడు రుద్రో బ్రహ్మన్, రుద్రుడే బ్రహ్మ అని సమాధానమిచ్చాడు. వెంటనే వాళ్లలో ముని ఒకడు ముందుకు కదిలి, భ్రూమి మే తత్తత్వం, అయితే ఆ శివ తత్వాన్ని సెలవీయి అని అడిగాడు. తక్షణమే తామరచూలి ఒక మనోమయ చక్రాన్ని కల్పించి దానిని బలంగా విసిరాడు. అనంతరం తాపస బృందాన్ని చూసి, మీరంతా ఆ చక్రం వెనకాలే వెళ్ళండి. ఆ చక్రం యొక్క నేమి ఎక్కడ పడిపోతే అక్కడ మహాసత్రాన్ని చెయ్యండి. అలా చెయ్యగా ఆ యాగం దగ్గరికి వాయుదేవుడొస్తాడు. అతన్నడిగితే అభవతత్వాన్నతను చెబుతాడు అని చెప్పాడు. మునులంతా చక్రాన్ననుసరించారు. అదృష్టవశాన ఆ చక్రం యొక్క నేమి భూమ్మీదనే పడింది. నేమి పడడం వలన ఆ తాయి పగిలి జలపడింది. చక్రనేమి పడిన కారణంగా ఆ జలచక్ర తీర్థంగా పేరు పండింది. చక్రనేమి పడిన కారణంగా ఆ అడవి నైమిసారణ్యంగా పేరు పడింది. చతుర్ముఖుడు చెప్పినట్లుగానే మునులంతా కలిసి మహాసత్రయాగాన్ని ప్రారంభించారు. చెయ్యగా యాగం చివరి దశ చేరే నాటికివ వచ్చాడు వాయుదేవుడు. తన అంగ భూతాలైన 49 గాలుల భూతాలతోనూ కలిసి మరీ వచ్చాడాయన. ఋషులాయనకు చేయవలసిన మర్యాదలన్నీ చేసి శివతత్వం చెప్పమని అడిగారు. చెప్పసాగాడు వాయువు. సృష్టి యొక్క పద్ధతి మహర్షులారా, 50 బ్రాహ్మణం విదదాతియో దేవానాం ప్రథమం పురస్తాత్ విశ్వాదిపో రుద్రో మహర్షి అని వేదం. ఆ రీత్యా ఈ మొత్తం అంతా కూడా రుద్రుడి సృష్టి. బ్రహ్మ మొదలైన వాళ్లంతా ఆయన వల్లనే జన్మించారు. ఆయనే అమృత రూపుడు, అచలుడు, ఆదిత్యవర్ణుడు, అంధకారానికి అతీతమైనాడు. ఆ పరమేశ్వరుడి కన్నా పెద్దవాడు గాని చిన్నవాడు గాని ఎవడూ లేడు. ఆయనతో సమానమైనవాడు అసలే లేడు. ఈ సర్వే సర్వత్రా ఆయనొక్కడే నిండి ఉన్నాడు. సర్వేంద్రియ గుణావాసుడా ఈశ్వరుడు. ఆ ఈశానుడే సర్వాధికారి. ఆయనకు కళ్ళు ఉండవు కాని అన్నింటినీ చూస్తాడు, చెవులండవు కాని అన్నింటినీ వింటాడు. ఆయనకేది తెలుసుకోవలసిన అవసరం లేదు, అయినా అన్నీ తెలుస్తాయి. ఆయన్ని తెలుసుకోవలసిన అవసరం మనకి చాలా ఉంది కాని మనకి ఏమీ తెలియదు. జీవులందరి హృదయాంతరాళాల్లోనూ అణువులో అణువు, మహత్తులో మహత్తు అయి ఉంటాడాయన. ఆయనకి ఎటువంటి కోరికలు గాని అవస్థలు గాని ఉండనే ఉండవు. శ్లో అజామ్యకాం లోహిత కృష్ణ శుక్ల అనే వేదానుసారం వాక్య సత్వరజస్తమో గుణాలనే లోహిత కృష్ణ వర్ణాత్మికుడైన స్వయం ప్రకాశుడాయన. 16 కళలా ప్రపూర్ణుడాయన. ఆయనకొక అవసరంగాని పనిగాని ఏమీ ఉండవు. సంజ్ఞలు అంతకంటే ఉండవు. మోక్షం కోరుకునే వాళ్లంతా తప్పనిసరిగా ఆయన్నే ఆశ్రయించాలి. కాలమానం కల కాష్ట నిమిషం అనబడే ఈ కాప్రమాణాలన్నీ కూడా శివతేజస్సులే. ఆ కాలాన్ని అతిక్రమించిన వాళ్లే ఆదిపదమైన మోక్షాన్ని పొందుతారు. అయితే అదేమంత తేలికైన పని కాదు. స్మా కలిగినదంతా కాలవశంగానే పరిభ్రమిస్తోంది. సృష్టిలో ఏ ఒక్కటి కూడా కాలానికి అతీతంగా మనలేదు. ఉన్నదంతా కాలానికి ఊడిగం చేయడమే గాని ఆ కాలమనేది మాత్రం కాస్తంత కూడా దేనికి కట్టుబడదు. అదొక్క శివుడికే లొంగుతుంది. అందుకే కాలాంతకుడాయన. తక్కిన వాళ్లంతా కాలం ముందు తలొంచాల్సిందే. అందంగాని ఐశ్వర్యంగాని అతీంద్రియత గాని జితేంద్రియత గాని విద్యగాని అవిద్యగాని గుణంగాని నిర్గుణంగాని కాలాన్ని నిరోధించేదంటూ ఏదీ లేదు. అసలా కాలతత్వాన్ని కనిపెట్టడమే అసాధ్యం. అది ఎప్పుడేం చేస్తుందో దానికైనా తెలుసో తెలియదో మనకి తెలియదు. ఆపదగానే వస్తుందో ఆనందంగానే వస్తుందో కలిమిగా వస్తుందో బలిమిగా వస్తుందో ఇష్టంగా వస్తుందో కష్టముగా వస్తుందో సుఖాన్నే తెస్తుందో దుఃఖాన్నే తెస్తుందో దాని యథేచ్ఛావర్తనానికి బెంబేలు పడిపోకుండా బ్రతకగలిగితే బ్రహ్మజ్ఞానం కలిగినంత అదృష్టమేననుకోండి. ఎంత గొప్పవాడు గానివ్వండి, కాలం ఎదురు తిరిగిందో ఎందుకు పనికిరాకుండా పోతాడు. ఎంతటి హీనుడు దుర్బలుడు
దుర్జనుడు అయినా సరే వాడింకొకడుండడు వాయువు చెప్పంది వింటూనే. అవునవును ఏదో మా కాలం కలిసొచ్చి నువ్వీ విషయాలన్నీ చెబుతున్నావు మరి కష్టం. అనుకోకపోతే కాస్తంత కాలం ఎలా నియమించబడిందో, ఆయుర్దాయాలెలా నిర్ణయించబడతాయో కూడా చెప్పి పుణ్యం కట్టుకుందు అన్నారా జిజ్ఞాసువులు. అందుకున్నాడా అనిలుడు. కాలమానం అన్నదే ఆయుష్మానంగా కూడా పిలువబడుతోంది కను రెప్పపాటు కాలాన్ని నిమిషం అంటారు 15 నిమిషాలు ఒక కాష్ట 30 కాష్టలు ఒకటి కల. 30 కలలొక ముహూర్తం 30 ముహూర్తాలు అహోరాత్రం. లేదా ఒకరోజు 15 అహోరాత్రాలు ఒకటి పక్షం. పక్షాలు రెండు రకాలు ఒకటి కృష్ణపక్షం, 2 శుక్లపక్షం ఈ రెండు పక్షాలు కలిసి ఒకటి నెల. 6 నెలలు ఒకటి అయనం అయనాలు రెండు రకాలు. ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం 2 అయనాలు కలిపి. అంటే 6 నెలలు. 6 నెలలు మొత్తం 12 నెలలు ఒకటి మానవ సంవత్సరమైతే దేవతలకి ఒకటి రోజువుతుంది మన సంవత్సరంతోని ఉత్తరాయణం దేవతలకి పగలు దక్షిణాయనం రాత్రి అంటే మనకి 30 సంవత్సరాలైతే దేవతలకి 30 రోజులు. అనగా నెలలు వాళ్లకొక నెల అలాంటి 12 కలిస్తే వాళ్లకొక సంవత్సరం ఆ దేవతల సంవత్సరాన్నే దివ్య సంవత్సరం అంటారు. ఆ లెక్కలతోనే యుగ విభజన జరిగింది యుగాలు 4 వీటిల్లో మొదటిది కృతయుగం దీని పరిమితి 4000 దివ్య వర్షాలు సంధ్యాకాలం ఒక్కంటికి 400 దివ్య వర్షాలు చొప్పున. పూర్వోత్తర యుగాలు రెంటికి కలిపి మొత్తం సంధ్యాంశ 80 లు అంటే -4000, 800 ప్లస్ 4800 దివ్యవర్షాలు కృతయుగం యొక్క పూర్తి నిడివి. అదే మన మానవ సంవత్సరాల లెక్క ప్రకారం చూస్తే 17,28,000 సంవత్సరాలు ఒకటి కృతయుగం కృతం తరువాతది త్రేతాయుగం దైవ సంవత్సరాల రీత్యా 3,600 సంవత్సరాలుండే యుగం. మన లెక్కల రీత్యా 12,96,000 వర్షాలుంటుంది సంఖ్య మూడోది ద్వాపరయుగం దీని 2,400 దివ్య వర్షాలు మన గణనానికి 8,64,000 సంవత్సరాలు. కడది కలియుగం 12,00 దివ్య వర్షాలు. లేదా 43,20,000 మానవ సంవత్సరాలు ఆ 4 యుగాలకి కలిపి చతుర్యుగం. లేదా మహాయుగం అంటారు చిటమంత ఉంటాయి అలాంటి మహాయుగాలు 71 నడిస్తే ఒక మన్వంతరమవుతుంది ఇలాంటి మన్వంతరాలు 14 గడిస్తే ఒకటి కల్పం అవుతుంది 1000 కల్పాలు బ్రహ్మకొక సంవత్సరం ఆ బ్రహ్మ సంవత్సరాలు 8,000 కలిసి ఒక బ్రహ్మయుగం 1000 బ్రహ్మయుగాలు. 8,000 కలిసి ఒక బ్రహ్మసవనం. 1000 బ్రహ్మసవనాలు బ్రహ్మకు జీవితకాలం అలాంటి బ్రహ్మగారి ఆయుర్దాయమంతా ప్రోగు చేస్తే విష్ణుమూర్తికి ఒక రోజు ప్రైవేల గణన రీత్యాన్నే గుణించగా విష్ణువుగారి ఆయుర్దాయం. రుద్రుడికొక రోజు రుద్రాయుర్దాయం మహేశ్వరుడికొక రోజు మహేశ్వరాయువు మొత్తం సదాశివుడికొక రోజు ఇలా లెక్కలు కట్టుకుంటూ పోగా కారకుడైన పంచముఖేశ్వరుడి దగ్గరకు వెళ్లే సరికి కాలమూ ఉండదు, గణనమూ ఉండదు అసలు కాలాన్ని కల్పించేదే ఆయన కదా. సృష్టి ఉన్నంత కాలము ఆయనకొక పగలు సృష్టి లేనంత కాలము ఆయనకొక రాత్రి నిజానికాయనకీలా రాత్రి పగలు అంటూ ఏమీ లేవండోయ్. ఊరికే మీకు అర్థంగావడం కోసం అలా అన్నానంతే బ్రహ్మ వగైరాలు ఈ బ్రహ్మాదులందర్నీ ఆ భగవంతుడే సృష్టించాడు వాళ్లలో బ్రహ్మకి మనందర్నీ సృష్టించే పని నప్పగించాడు శివానుగ్రహంతో బ్రహ్మ మున్ముందుగా మనో సృష్టిని చేశాడు కాని అది వ్యాప్తం కాకపోవడం వల్ల పురుషుడికి ఏదైనా తోడుని కల్పించి సృష్టిని జరిపించాలనుకున్నాడు అందుకోసంగాను పురుషేతరమైన మానవ రూపం కోసం మదన పడ్డాడు తన ఏమీ తట్టలేదు మరోదారి లేక శివుడి కోసం తపించాడు మనసుకు తోచాడా మహాత్ముడు బ్రహ్మ ఆయనను ప్రార్థించి ఇబ్బందిని వివరించమన్నాడు పురుషుడికి ఆధారభూతమయ్యేలాంటి పురుషేతరత్వాన్ని తెలియజెప్పమన్నాడు కరుణాంతరంగుడైన శివుడు తక్షణమే తన నుంచి శక్తిని ఆవిష్కరించాడు అంతటితో బ్రహ్మ కళ్ళు తెరుచుకున్నాయి కళ్ళ ముందర మహామాయా సమాయుక్తమైన కంరేకాల దర్శనంతో మానవుడికి తోడుగా మానవి స్ఫురించిందా మేధావికి తామర చూలి తలపుకు తట్టిన ఆ పురుషేతర మానవ రూణమే స్త్రీ ఈశ్వర సంతుష్టుడైన చతుర్ముఖుడు స్త్రీని కల్పించి పురుషుడితో సంధానింపచేశాడు పురుషుడు ఆధానం చేశాడు అంతటితో అన్నాళ్లుగా సాగుతూ వస్తున్న మనో సృష్టి కాస్త మైదున సృష్టిగా పరిణితి చెందినది క్రమక్రమేణా ప్రాచుర్యంలోకి రావడంతో తదతీతమైన మనో సృష్టి దాదాపుగా అవతరించి పోయిందనే చెప్పుకోవాలి ఆ మీదట స్త్రీ పురుషుల సరసల్లాపాలతో సృష్టి సమస్తం తీవలు సాగింది రసమూర్తుల రగడ అసలు మానవులు దేవతలుననే కాదుర్రా పార్వతీ పరమేశ్వరులైనా అంతే ఆ మైథునంలోని మాధుర్యమే అంతటిది మరి అయితే ఈ ఆడా మగ సరసం ఒక్కొక్కసారి అరసంగానో విరసంగానో పరిణమించే ప్రమాదముంది కూడా స్త్రీ పురుషులిద్దరూ రసహృదయులు పరస్పర మనస్కులు అయితే తప్ప అరసాలు విరసాలు అసలు జీవితానికి జగత్తుకి కలిపి మరీ ఎసరు పెట్టేస్తుంటాయి ఒక కథ చెబుతాను వినండి పార్వతిని పరమేశ్వరుడు తరచూ కాళీ నల్లదాన నల్లపిల్ల నలుపు
అని పిలిచేవాడు ఏకాంతంలో అన్నాడు అంటే అదేదో ఆలూమగల సరదాయే. కాని అన్ని చోట్ల, అందరి ముందరా కూడా అదే పిలుపైతే ఆవిడ మాత్రం మనసు నొచ్చుకోదా? నొచ్చుకుంది. చివరికొక రోజున శివుడితో చెప్పేసింది. అస్తమానం అందర్లోనూ అలా నల్లా నల్ల పిల్ల అని పిలిచి, నన్నేందుకిలా ఏడ్పించడం? నా ఒంటి రంగు మీకు నచ్చకపోతే నచ్చకపోవచ్చునుగాక, అది పెళ్లాడ్డానికి ముందే చూసుకోవాలి. అప్పుడేమో అతి ఉదారంగా పెళ్లాడేసి ఇప్పుడిలా డిల్ల చేస్తే నా మనఃస్థితి ఎలా ఉంటుంది? గడియకోసారి కాళీ, నల్ల, కజ్జాల, కాటిక, శ్యామ, నీలం పిల్ల, తమస, చీకటి అని పిలుస్తుంటే నా గుండె గుబులైపోదా? పోనీ అవన్నీ ఎందుకులెండి? భర్తకి తృప్తి కలిగించనిది, ఆయన్ని సంతోషపెట్టనిది ఆయన పెళ్ళాంకన్న మట్టిముద్ద నయం. అందుచేత నేను మీకు ఆనందాన్ని కలిగించడానికే నిశ్చయించుకున్నాను. పెనిమిటి కాబట్టి, పెద్దలు కాబట్టి మునుముందుగా మీరనుమతినిస్తే వెళ్ళి తపస్సు చేస్తుకుంటాను. నా వంటికి పట్టిన ఈ కారు నలుపురంగని కడిగేసుకుని కనకమయ ప్రభలనీనే గౌరవర్ణముతో మళ్ళొస్తా అంది. శివుడు కంగారు పడ్డాడు. వద్దు వద్దని అభ్యంతర పెట్టాడు. ఈ మాత్రానికి తపస్సెందుకు? నీక్కావాలంటే ఆ రంగుని నీకు నేనే అనుగ్రహిస్తాను. అయినా సృష్టిలో అందరూ నా గురించే తపస్సు చేస్తుంటే నువ్వు వేరే ఎవరికోసం జపం చేస్తావు? అని అడిగాడు. బ్రహ్మ కోసం తపిస్తాను. భర్తగారి ముచ్చట కోసం బ్రహ్మకోసం తపించి బంగారు రంగుని సాధించమని భావికాలంలో భార్యలకు ఆదర్శప్రాయం అవుతాను. ముందు మీరొప్పుకోండి చెబుతాను. పరమశివుడి పాదాలంటింది. దీవించి పంపాడు శివుడు. కాళి తపస్సు, పులి సేవలు అంటూ కైలాసం దిగువ కారడవి చేరింది కాళి. పరబ్రహ్మమైన పరముడునా మేనికి మేలిమి బంగారు ఛాయనిచ్చునుగాక అని సంకల్పించింది. ప్రతినిత్యం పార్థివ లింగార్చన చేయసాగింది. భవుడికి చెప్పినట్లుగానే బ్రహ్మ గురించి తపస్సాచరించడం మొదలుపెట్టింది. వేట. ఆ అడవిలోనే అతి క్రూరమైన పులి ఒకటుంది. ఒక రోజున దానికి దొరకలేదు. ఆకలి కడుపుతో అమరామరుమంటూ డొక్కలిగరేసుకుంటూ ఆహారాన్వేషణలో కాళి యొక్క తపో ఆశ్రమాన్ని చేరింది. అమ్మవారిని చూసింది. అమ్మయ్యా, భోజనం దొరికింది అని సంతోషించింది. అమ్మవారిని చంపుకు తినాలనుకుంది. ఆవిడ మీదకి ఒక్క దూకు దూకింది. కాని ఆమె అందలేదు. పులి మళ్ళా ఎగిరింది. అయినా అమ్మవారందలేదు. చాటునుంచి మీద పడబోయింది. కాళిని స్పృశించడం కూడా దానివల్ల కావడం లేదు. అమ్మవారికిదంతా వినోదంగా ఉంది. ఆ పులి ఎవరో ఏమిటో ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న తనని ధ్యానానంతరం వేళల్లో వినోద పరచడానికే వచ్చినట్టుగా అనిపించింది. అంతటితో ఆవిడ కాపులి మీద దయ కలిగింది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. అలాగే ఒక కరుణా పూరితమైన చూపు చూసింది కాళి. ఆ చూపు సోకిందే తడవుగా ఆ పులికి ఆకలి తీరిపోయింది. క్రూరత్వం కూలిపోయింది. సాధుత్వం సంక్రమించేసింది. అంతటితో ఆ పులి అక్కడే ఉండిపోయి అమ్మకి, ఆశ్రమానికి కాపలా కాయసాగింది. ప్రత్యేకించి ధ్యానాంతర సమయాలలో కాళికి ఎక్కడలేని వినోదాన్ని కలిగిస్తుండేది. పార్వతి చేసే పార్థివలింగార్చనని, పటిష్టమైన తపస్సుని తదేకంగా చూస్తుండిపోయేదా. పుండరీకం అమ్మవారి నుపాసిస్తున్నట్లుగా ఉండేది. కాళీ, గౌరి, కౌశికి ఆ రోజుల్లోనే శుంభ నిశుంభులనే రాక్షస సోదరుల అఘాయిత్యాలు విపరీతం కాజొచ్చినవి. ఆ బాధలు పడలేని దేవతలు బ్రహ్మను ప్రార్థించారు. బ్రహ్మ ఆలోచించాడు. ఏమీ తోచింది కాదు. సర్వుడైన సర్వుడేమో కొండమీదనున్నాడు. శివాభిన్నయైన శక్తి చూస్తే కోనలో ఉంది. మరింత ఆలోచించగానే మార్గం తట్టింది. తక్షణమే తల్లి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, అందరికీ అన్ని వరాలని ఇచ్చే చల్లని తల్లివి నువ్వు. మాతో పనిపడితే చిన్న కబురు పెడితే మేమేమి పరిగెడుతూ వస్తాం కదా నీ సన్నిధికి. అలాంటిది మా గురించి నువ్వు తపస్సు చేయడమేమిటమ్మా అని ఆమెను శ్లాఘించి నమస్కరించి ఆజ్ఞాపించు తల్లి అంటూ దోసిలి బట్టి నిలిచాడా. తోయజసూతి మనసులో మాట చెప్పింది. మహామాత మందహాసం చేశా. బృందారకాద్యుడు, నీ మనసు తీరుతుంది తల్లి. కాని నీవు విసర్జించబోయే కాళీ వర్ణాన్ని మాత్రం వృధాపోనీయకు. శుంభనిశుంభుల పీడ పడలేకపోతున్నాం. మహాశక్తివైన నువ్వు తప్ప మరొకళ్ళు వాళ్ళకి నువ్వులు నీళ్లు వదిలించలేరు. అందుచేత నీ కాశీత్వాన్ని దేవతారక్షణార్థం, రాక్షస సంహారార్థం అనుగ్రహించి నువ్వు గౌరివై శివరమణార్థం కైలాసం వెళ్ళు అన్నాడు. సరే నంది. సతి అనడమే ఆలస్యంగా అమ్మవారి నుంచి నల్లనల్లని కాళీత్వం కన్యకగా బయటకొచ్చింది. ఆ కన్యకి బ్రహ్మ, కౌశికి అని పేరు పెట్టాడు. సింహాన్ని వాహనంగా అమరించాడు. వింధ్యాచలం మీద నివసించమన్నాడు. మధుమాంసాదులన్నీ అమ్మవారికి వలె ఏర్పాటు చేశాడు. ఆమె వింధ్య పర్వతాన్ని చేరి అక్కడ శుంభ నిశుంభుల్ని వధించడం వేరే కథ. ఇక కాళీత్వం కన్యకా రూపంలో వింధ్యకి వెళ్లిపోవడముతో అమ్మవారు స్వచ్ఛ గౌరవర్ణంతో భాసించింది. కైలాసానికి బయలుదేరింది. వెడుతూ వెడుతూ అన్నాళ్ళు తననే నమ్ముకుని ఉన్న పులిని కూడా తనతో తీసుకు వెళ్ళింది. సోమనంది నల్లగా కొండదిగి వెళ్ళిన తల్లి
పచ్చటి బంగారపు రంగులో కొండెక్కి వస్తుంటే గిరిజనులందరికీ కళ్ళు గిర్రున తిరిగాయి. ప్రమద్దులంతా తెల్లబోయారు. తల్లేనని తెలుసుకున్నాక చాలా ఆనందించారు. అమ్మవారు సరాసరి అయ్యవారి ఏకాంత మందిరం చేరారు. ఆమెను చూసి శివుడు ఎంతో సంబరపడ్డాడు. ఆమె నెత్తుకొని గిరగిర త్రిప్పాడు. ముద్దుల వర్షం కురిపించాడు. అనంతరం ఆ దంపతులు కథా కమాయిషు మాట్లాడుకున్నారు. గౌరీ పులిని ప్రవేశపెట్టి దాని సేవలు వివరించింది. ప్రాణేశ్వర, మీ మందిరాలకి నందిలాగనే నా మందిరానికి పులి అనుగ్రహించరు అంది గోముగా. సరే నన్నాడు గోగంధర్వుడు. ఆ పులికేసి ఒక్క చూపు చూశాడు. తక్షణమే ఆ పులి పుత్తడి బొమ్మలాటి పడతిగా మారిపోయింది. వరవేత్రహస్తగా చిత్రవర్ణ కవచగా పరిణమించిన ఆ వ్యాఘ్ర సుందరికి సోమనంది అని నామకరణం చేశారు. శివపార్వతులు అని ఆపాడు వాయుదేవుడు. ఆ కథనింత విన్నాక అనిలదేవా, అష్టాంగ యోగాల గురించి కూడా తెలియజేయు మని మునులు కోరడంతో ప్రారంభించాడు భగవాన్ మరుతష్టాంగ యోగం. మల్లా చెప్ప పవనోవాచ. తన భక్తులను గ్రహించే నిమిత్తంగా ఆ శివుడే యోగాన్ని రచించాడు. 8 అంగాలతో కూడుకున్నది కావడం వల్ల ఆ యోగానికి అష్టాంగ యోగా మనే పేరొచ్చింది. వివరాలు చెబుతాను వినండి. 1 యమము అంటే సర్వేంద్రియాలని నిగ్రహించడం, లౌకిక వాంఛాయుతాలైన ఇంద్రియాలని ఆయా కర్మల నుంచి విరమింపచెయ్యడం. 2 నియమము అంటే వేదోక్తమైన కట్టుబాటని, క్రమశిక్షణని పాటించడం. 3 ఆసనము పద్మాసనం మొదలైన వివిధ ఆసనాలతో అనువైన వాటిని అభ్యసించి వాటిని సుఖమయం చేసుకుని ఆచరించడం. 4 ప్రాణాయామం అంటే వాయువును నిరోధించడం, పీల్చే శ్వాసను అరికట్టడం. 5 ప్రత్యాహారం విషయ వాంఛలలో విహరించే అవయవాల్న వైదిక కర్మల వైపు, తత్వం వైపు మళ్లించడము. 6 ధారణ సర్వదా భగవద్విషయాన్నే ధరించి తదితరానికి దూరంగా ఉండడం. 7 ధ్యానం ఏకాగ్ర మనస్కంగా భగవద్విషయాన్నే చింతన చేయడం. 8 సమాధి ఆ చింతన ఏకాగ్రతల్ని స్వేచ్ఛగా వదిలేస్తూనే కాలు పరిమితికి పెంచుకుంటూ వెళ్లడం. దాని కదిగా నిలవరించబడినప్పుడు తప్ప మరప్పుడు మరే కారణం చేత కూడా లైకికానికి మళ్ళకపోవడం. ఈ 8 రంగాలతోనూ సాధన చేయబడే యోగం వల్ల శివభక్తి వృద్ధి అవుతండి, శివానుగ్రహం చేరువవుతండి. ఒకవేళ ఉపరి సాధనకు ఆసక్తులైతే మాత్రం శివనామాష్టకాన్ని నిత్యం జపించడం వల్ల కూడా భక్తి, జ్ఞాన, వైరాగ్యాది సత్సంపన్నత కలిగి శివానుగ్రహ పాత్రులు కావచ్చును. శివనామాష్టకం శివుని యొక్క 8 పేర్లు ఇవి. 1 శివాయ నమః, 2 మహేశ్వరాయ నమః, 3 రుద్రాయ నమః, 4 విష్ణవే నమః, 5 పితామహాయ నమః, 6 సంసార బిషజే నమః, 7 సర్వజ్ఞాయ నమః, 8 పరమాత్మ్యాయ నమః. ఈ నామాష్టకం మల్లేనే శివారాధనాదులైనా చేయలేని వారి నిమిత్తం మానసిక పూజ చెప్పబడింది. మానస పూజలో శివపరంగా 8 పువ్వులతో పూజ చేయాలి. అంటే మన మనస్సులో ఆ 8 పువ్వుల్ని ఆయనకి సమర్పిస్తున్నట్లుగా స్మరించుకోవాలి. శ్రీ శివ మానస పూజా పుష్పాష్టకం. శ్లో అహింస ప్రథమం పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, విశేషతః శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం, తదైవ చ సత్యపుష్పం, విధిం పుష్పం శివప్రీతికరం భవేత్. అంటే ఓ శివుడా, నా యందలి అహింస, ఇంద్రియ నిగ్రహం, ప్రాణికోటి పట్ల దయ, కష్టాలలో ఓర్పు, ఇతరులు నన్ను కోపించినా నేను మాత్రం వహించిన శాంతి, నా తపస్సు, నీయందలి చింతన, తెలిసో తెలియకో నేను పలికిన ఎర్గిన నిజాలు అనే ఈ 8 పువ్వులుగా విధి విధానంగా నిన్ను పూజిస్తున్నాను. నీకివి నచ్చునుగాక, నీకు నేను నచ్చుదునుగాక అని అర్థమని ఆగాడు. వాయువు చెప్పినది విని ఆశ్చర్యపోతూనే, అయ్యయ్యో, ఇవన్నీ మాకు యథార్థంగా తెలియవు సుమా. ఏది శివ ప్రీతికరమైన పూజలు, వ్రతాలు ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు. ఇన్నాళ్ళు వాయుదేవుడివంటే ప్రాణస్వరూపుడివనే ననుకునేవాళ్లం, నువ్వెంత జ్ఞానస్వరూపిడివో ఇప్పుపడిప్పుడే తెలుస్తోంది బాబ్బాబు. ఆ శివారాధనా విషయాలు మరిన్నిమా చెవినేద్దు అని కోరారు ఋషులు. మంద హసనాలతో పలకసాగాడు పవనుడు. పార్థివలింగం, పాశుపతం. శివపూజలన్నింటిలో పార్థివలింగ పూజే పరమ శ్రేష్టమైనది. అర్చనలలో ఇందెంత ముఖ్యమైనదో వ్రతాన్ని చేపట్టిన సాధకులు చైత్రమాసంలో పార్థివలింగాన్ని, వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ఠంలో మరకత లింగాన్ని, ఆషాఢంలో మౌక్తిక, ముత్యపు లింగాన్ని, శ్రావణంలో ఇంద్రనీల లింగాల్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వీయుజంలో గోమేదిక లింగాన్ని, కార్తీకంలో విద్రుమ, పగడపు లింగాన్ని, మార్గశిరంలో వైడూర్యలింగాన్ని, పుష్యంలో గరుడపక్షి లింగాన్ని, మాఘంలో సూర్యకాంత లింగాన్ని, పాల్గుణంలో చంద్రకాంత లింగాన్ని అర్చించాలి. పైన చెప్పిన రత్నాలు లభ్యం కానప్పుడు 12 నెలలలో కూడా బంగారపు లింగాలెన్నో, వెండి లింగాలెన్నో పూజించుకోవచ్చును. అసక్తులైతే రాగి లింగాలో, అందుకు తాహతులేని వాళ్ళు జాతి లింగాలని,
అపాటి స్తోమత కూడా కరువైన వాళ్ళు మట్టి లింగాలనైనా సరే ఆరాధించుకోవచ్చును. సుగంధ ద్రవ్యాలతో చేసిన లింగారాధనం కూడా ఆచారంలో ఉంది. అలాగాని చెప్పాం కదాని ఇదే వరసలో పూజించడము పొరబాటే. వర్ణాశ్రమ ధర్మ రీత్యాను, ఆయా కుటుంబపు టాచారాల రీత్యాను, వారి వారి వేద శాఖల రీత్యాను ఏ ఏ లింగాల్ని పూజించడం ఆనవాయితీయో సాంప్రదాయాలో వాటినే పూజించాలి. అలా చేయడం వల్ల ఎంతో సత్ఫలితాన్ని సాధించుకోవచ్చును. గతంలో ధౌమ్య సోదరుడైన ఉపమన్యుడి పాశుపత వ్రతం చేసే పాపాలన్నీ పోగొట్టుకున్నాడు. ఆ కథ చెబుతా నాలకించండి. ఉపమన్యోపాఖ్యానం. ఉపమన్యుడు మరీ పసివాడిగా ఉండగానే వాళ్ళ నాన్న వ్యాఘ్రపాదుడు కాలం చేయడం వలన అతను, అతని తల్లి మేనమామల ఇళ్ళని ఆశ్రయించాడు. మేనమామల పిల్లలంతా సమవృద్ధిగా పాలు వగైరా ఆహారాలు స్వీకరిస్తూ ఏపుగా ఎదుగుతుండేవారు. ఉపమన్యుడు, అతని తల్లి వాళ్ళకి బంధువులే అయినా అనాథలు కావడము వల్ల తగినంత ఆదరాన్ని చూపించేవాళ్లు కాదు. ఉపమన్యుడు చూస్తే పసివాడు, పాలంటే పడిచచ్చే వయసతనిదే. అతనికి తగినన్ని పాలందకపోవడంతో తల్లి మీద ఒత్తిడి తెచ్చాడు. ఆమె దగ్గర పాలేనాడు ఎరిగిపోయాయి. కావలసినన్ని కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. పిల్లాడి బాధ చూడలేక తన కన్నీళ్లతోనే కాసింత పేలపిండి వేసి కలిపి అవే పాలని ఇచ్చింది. ఒక గ్రుక్క తాగగానే అవి పాలు కావని తెలుసుకున్నాడు ఉపమన్యుడు. అంతటితో వాటిని తిరస్కరించాడు. గతిమాలిన ఆ తల్లి కొడుకును ఒడిచేర్చి లాలించి తమ పరిస్థితి అంతటినీ వివరించింది. అర్థం చేసుకున్నాడతను. అయితే నన్ను దీవించి పంపించు, ఈశ్వరుడి కోసం తపస్సు చేసి పాలసముద్రం తెచ్చుకుంటాన్నేను అన్నాడు. అంగీకరించింది తల్లి. శివ పంచాక్షరినుపదేశించింది. ఒరే చంటి, మన శైవులకి పంచాక్షరే మహాయుద్ధం జపించి సిద్ధి పొందు. దీన్నే అఘోరాస్త్రం అంటారు. ఎంత ఘోరమైన ఆపదైనా తప్పిస్తుంది మంత్రం అని చెప్పింది. తన భర్త ద్వారా తనకు సంక్రమించి జాగ్రత్త పరచబడి ఉన్నవి విరజాభస్మాన్ని కూడా అతనికిచ్చింది. తపస్సుకి అనుమతించింది, ఆశీర్వదించింది. అడవులు బడిపోయాడా అర్భకుడు. ఒక దట్టమైన అడవిలోకెళ్లి పాశుపత వ్రతం బట్టి జయప్రదంగా ముగించి జపం మొదలెట్టాడు. జపం ధ్యానమయ్యింది, ధ్యానం తపస్సయింది. అది చూసి ఆ అడవిలో ఉన్న సప్తరాక్షసమూక విఘ్నాలు కల్పించబోయింది. అయినా చలించలేదా కుర్రాడు. అతనిని ఓడించలేకపోవడంతో ఆ రాకాసి గుంపు అతగాడి కింకరులుగా మారిపోయారు. ఉపమన్యుడి తపస్సు ఊపునందుకుంది. ఆ వేడిమికి స్వర్గంలో ఉన్న దేవతలకి అరికాళ్లు చుర్రుమన్నాయి. విష్ణువును ముందుంచుకుని విరూపాక్షుడికి శరణిచ్చి నువ్వెళ్ళి ఉపమన్యుడి తపస్సు ఊపునందుకుంది. ఆ వేడిమికి స్వర్గంలో ఉన్న ఆ కుర్రవాడికి కనబడు, ఏ వరం కావాలో ఇచ్చేయి. అతన్ని తపస్సాపించు, మేం తప్తమైపోకుండా రక్షించు అని ప్రార్థించారు. సరే నన్నాడు శంభుడు. అయినా ఉపమన్యుణ్ణి పరీక్షింపదలిచి ఈశ్వరుడు కాస్త ఇంద్రుని వేషములో వెళ్లి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. శివుడి కోసం నేను తపిస్తుంటే తమరొచ్చారేమిటి దేవరాయా? మీ వరాలు నాకేమీ అక్కర్లేదు. మీనాంకవైరి రావాలి, నా మనోగతం ఈడేరాలి, తమరు దయ చేయండి అన్నాడుపమన్యుడు. ఇంద్రవేషంలో ఉన్న ఈశ్వరుడు అతని నిష్టకు మెచ్చుకుని సాంబశివుడై సాక్షాత్కరించాడు. అబ్బురపడ్డాడా బిడ్డ? ఆనందించాడా అర్భకుడు? అతని ఆనందానికి పరాకాష్ఠగా శరీరం గగురుపొడిచింది. రోమాలు నిక్కబోడిచాయి, కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి, నోటిమాట పెగిలింది. కాదు మహారసజ్ఞుడా మందాకి నీదరుడు ఉపమన్యుడడగకుండానే అతనికి పాలసముద్రంలో పాలు పెరుగు సముద్రాన్ని కూడా దత్తత చేసేశాడు. గణాధిపత్యాన్ని ఇచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నా బిడ్డవిదా అన్నాడు. అయితే నాకు మాత్రం బిడ్డకాడ ఏమిటి అంటూ అమ్మవారా కుర్రాణ్ణి తన తొడమీద ముద్దాడింది. కుమారస్వామికెలాగారం చేస్తుందో అలా గారం చేసింది. అమ్మవార్షి అంకం చేరాక ఇక చెప్పేదేముంది? ఉపమన్యుడికి నిత్య కుమారత్వం దానికదే సిద్ధించింది. ఇలా వాయువు చెప్పింది విని మరి ఉపమన్యుడు కృష్ణుడికి శివభక్తి గురించి చెప్పాడంటారు కదా, అదేమిటి అని అడిగారు తాపసులు. మంచి మాటడిగారు, వినండి అని ఎత్తుకున్నాడు వాయుదేవుడు. కృష్ణ ఉపమన్య సమాగమం, తపస్సు, శివుడు వరాలివ్వడం వగైరాలన్నీ పూర్తయిన తర్వాత ఉపమన్యుడు హిమాలయ ప్రాంతాలకి వెళ్లి అక్కడే ఉండసాగాడు. అలా ఉండగా సంతానం కోసం శివుడి గురించి తపస్సు చేయాలనే ఉద్దేశ్యంలో కృష్ణుడు హిమాలయాల దగ్గరికి వచ్చాడు. ఉపమన్యుడిని కలిశాడు. ఉపమన్నా, నేను సంతానం కోసం పినాకపాణి గురించి తపస్సు చెయ్యాలని వచ్చాను. అగ్రసేని ఉగ్రభక్తుడివి నువ్వు, నాకు శైవాన్నిచ్చి తపో విధానం తెలియజేయి అని కోరాడు. కృష్ణుడు ఆమీదట ఉపమన్యుడిలా ఉపదేశించసాగాడు. త్రివిధ భక్తి. పాయింట్ 1, బాహ్య భక్తి. ఇది కాస్తంత మందకొడిగా ఫలిస్తుంది. అంటే వేషభాషాదిగా ప్రారంభమై దైవీయ విశ్వాసము కలిగి క్రమశః పురాకృత సుకృద్వరాన రెండవ రకం భక్తిగా మారుతుంది. 2, అనన్య భక్తి. ఈ భక్తిలో దైవీయారాధన ఏకైక దైవపరంగా సాగుతుంది. బాహ్యాడంబర రహితంగానే చింతన ధ్యానాదులు సాగుతాయి. తొలి తరహా భక్తిలోంచి జరుగుతుంది. ఇది కాస్త చురుగ్గా ఫలిస్తుంది. 3, ఏకాంత భక్తి. ఇది ఎంత వేగవంతమైనదో
దీనిని వంట పట్టించుకోరు. అంతకంతా మందకొడిగా సాగే వ్యవహారం అనన్య భక్తిలోంచి ఈ ఏకాంత భక్తి కలవరచుకోవచ్చు, లేదా పూర్వపుణ్యం వల్ల పుడుతూనే ఏకాంత భక్తులు కావచ్చును. ఈ భక్తిలో ప్రత్యేకతేమిటంటే మనోచిత్త బుద్ధ్వహంకారాదులన్నీ ఆ దైవమందే లగ్నమై ఉంటాయి. మాటలు కాదుగదా అది. మంద, మాధ్యము, వేగాలలో భేదమే తప్ప భక్తి అనేది ఏ తరహాదైనా సరే క్రమక్రమేణా ఫలించి తీరుతుంది. త్రివిధ జపం. 1 వాచక జపం, ఉదాత్తానుదాత్త స్వరాలతో చుట్టూ ఉన్న వాళ్ళకి వినబడేలా చేసేది వాచక జపం. 2 ఉపాంశు జపం, పెదాలు మొత్తం కదుపుతూ శబ్దం ఎవరికీ వినబడకుండా చేసేది ఉపాంశు జపం. 3 మానస జపం, ఎవరికీ ఏమీ వినబడదు, పెదవులు కదలవు, అసలు మనం జపం చేస్తున్నట్లే ఎవళ్ళకి తెలియదు, కానీ మనోగతంగా జపం చేస్తూనే ఉంటాం. దానినే మానస జపం. మద్యం. వీటిల్లో మానసం ఉత్తమం, ఉపాంశు మద్యం వాచకం సామాన్యం. ఇవేగాక ఈ జపాలే ఆగర్భ జనం, సగర్భ జపం అని 2 రకాలు. 1 ఆగర్భ జపం, ఒకసారి ప్రాణాయామం చేసి తదుపరి జపం చేసి చివర్లో మళ్ళా ప్రాణాయామం చేయడం ఆగర్భ జపం. 2 సగర్భ జపం, ప్రాణాయామంలో ఉంటూనే 40 పర్యాయాలు జపం చేయడం. ఈ రెండింటిలో ఆగర్భం ఉత్తమం, సగర్భం ఉత్తమోత్తమం. సగర్భమైన మానస జపం ఉత్తమోత్తమం. జపవిధి వ్రేళ్లమీద కన్నా వ్రేళ్లమీదుండే రేఖల కణువుల మీద జపం చేయడం వలన 8 రెట్లు ఎక్కువ ఫలం కలుగుతుంది. పుత్ర బాలి బీజాలతో జపిస్తే 10 రెట్లు ఫలితం ప్రాప్తిస్తుంది. అంతకన్నా శంఖమణులు, వాటికన్నా పగడాలు, వీటికన్నా స్ఫటికాలు, వాటిని మించి ముత్యాలు, అంతకంటే పద్మ బీజలు అధికాధిక ఫలప్రదాలు. బంగారు జపమాల వలన బంగారమంత ఫలమనుకో. ఇక కువ గ్రంథులు, రుద్రాక్షలు నంటావా? అబ్బో, వాటితో జపం చేస్తే కలిగే ఫలాన్ని మనం కాదుగదా ఆ మహేశ్వరుడు కూడా చెప్పగలడో లేదో. జపమాల 30 రుద్రాక్షల జపమాలతో జపిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. 27 రుద్రాక్షల మాలీ జపం పుష్టి కలిగిస్తుంది. 25 రుద్రాక్షల మాలముక్తి హేతువు. 15 రుద్రాక్షల హారముతో చేసేది అభిషేకంలో బాగా పనికి వస్తుంది. 54 రుద్రాక్షల మాల హృదయానికి మంచింది. 108 రుద్రాక్షల మాల సర్వశ్రేష్టం. బొటన వ్రేలితో జపిస్తే మోక్షం వస్తుంది. చూపుడు వ్రేలితో జపిస్తే శత్రునాశనం, శాంతి సిద్ధిస్తాయి. చిటికెన వ్రేలిమీద జపం సర్వదా శుభం కలిగిస్తోంది. జపస్థలి. ఇంట్లో చేసే జపం కన్నా ఆవుల కొట్టంలో చేసే జపము, అంతకన్నా అరణ్యాల్లో చేసేది, దానికన్నా దేవాలయాల్లో జరిపేది దానికన్నా ఒకటి గొప్పవి. వీటికన్నా కూడా పర్వతాల మీద, పుణ్య నదీతీరాల్లోనూ, గురు బ్రాహ్మణాగ్ని గోసన్నిధుల్లోనూ చేసేవి క్రమక్రమోన్నతాలైనవి. జపదశ. అవిచారాదులకి దక్షిణాభిముఖంగా జపించాలి. ధనార్థులు పడమర వైపు ముఖం పెట్టుకుని చెయ్యాలి. శాంతి కాములు, ముముక్షువులు, నిష్కాములు ఉత్తరాభిముఖంగా జపించుకోవాలి. వాంఛసిద్ధి, మోహన వశ్యాకర్షణాదులు, లౌకిక జీవితావసర విజయాదులకి తూర్పు ముఖంగా జపం చేసుకోవాలి. పాయింట్. జపస్థితి. మొలకి పై భాగంలో యజ్ఞోపవీత తప్ప మరో నూలు పోగుంటూ ఉండడానికి వీల్లేదు. పైప కండువా వేసుకునో, అంగీ తొడుక్కునో, గొంతుకి గుడ్డ చుట్టుకునో, తలకి పాగా చుట్టుకునో జపం చెయ్యకూడదు. జపం చేసేటప్పుడు కామ క్రోధాది వికార రహితంగా ఉండాలి. స్నానము చెయ్యకుండానో, చేసిన అపవిత్రంగా ఉన్నప్పుడో జపం పనికిరాదు. తుమ్ములు, దగ్గు వస్తుంటే జపం పట్టివ్వదు. మధ్యలో వస్తే మధ్యలో ఆపేయాలి. తుమ్ము వచ్చినా, ఆవులింతొచ్చినా, కుక్క కనిపించినా, నీచులు కనిపించినా జపం ఆపేయాలి. జప సమయానికి గాని మధ్యలో గాని ఆటంకాలు కలిగితే 2 రెప్పపాటుల కాలం ఆగి ఆచమించి శివ పార్వతుల్ని, గణపతిని, గురువుని స్మరించుకుని మళ్ళా మొదలుపెట్టి చేసుకోవచ్చును. నడుస్తూగాని, పడుకునిగాని, యథాలాపంగా కూర్చునిగాని, రాచవీధుల్లో గాని, అపవిత్ర స్థలాలలో గాని జపం చెయ్యకూడదు. మినహాయింపులు. అయితే ఈ నియమాలేవి యోగులకి వర్తించవు. అలాగే కలియుగ మానవులకి గూడా వర్తించవు. కలియుగంలో వాళ్ళు కూర్చునిగాని, నడుస్తూగాని, పడుకునిగాని, నిలబడిగాని, చివరకు పరిగెడుతూగాని జపం చేసినా తప్పులేదు. అల్పాయుర్దాయం, అధర్మం, అనారోగ్యాలు, అతి దరిద్రాలతో సతమతమయ్యే అల్పజీవులైన ఆ కలియుగ మానవుల కోసం మాత్రం పై విషయాల్ని మినహాయింపులుగా చెప్పారు. అయినప్పటికీ సదాచారాన్ని పాటిస్తూనే యథేచ్ఛగా జపం చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా మరింత సత్ఫలితాలని పొందుతారు. ఇదే జప విషయమని ముగించాడా ఉపమన్యుడు. విన్నాడు కృష్ణుడు. సరే, యోగ పంచకం గురించి చెప్పు అని అడిగాడు. యోగ పంచకం పేర్లోనే ఉంది గదా. ఉపమన్యుడు చెబుతున్నాడు 5 రకాలు యోగాలు. 1 మంత్రయోగం, 2 మంత్రయోగాన్ని ప్రాణాయామ సహితంగా సాధన స్వరయోగం,
3 మంత్ర ప్రాణాయామాలతో పని లేకుండానే మనసున దైవం మీద లగ్నం చేసి సాధించేదే భావయోగం. 4 ఆ భావనలోనే ఉన్నదంతా శివాంతర్లీనంగా తలబోసి అభ్యాసం చేయడం అభావయోగం. 5 అభావయోగంలో చెప్పబడిన శివాంతర్తీన సృష్ట్యాదులన్నీ సమసిపోయి శివమొక్కటే దర్శించబడడం చివరిదైన మహాయోగం. ఈ యోగాన్నాశ్రయించిన అష్టాంగాల్ని పాటించాలి. చిట్టచివరి ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులా చరించకపోయినా మొట్టమొదటి నియమాసక ప్రాణాయామ చతుష్క మాత్రం ఖచ్చితంగా ఆచరించి తీరాలి. శుచిసూత్రాలు: అహింస, సత్యం, దొంగిలించకపోవడం, బ్రహ్మచర్యం, ఇతరుల నుంచి ఏమీ పుచ్చుకోకపోవడం అనేవి నియమం క్రిందకొస్తాయి. తృప్తి: ఇవి నియమం. ప్రాణాపానోదాన వ్యాన సమాన కాగ కూర్మక కృతం. దేవదత్త ధనంజయాలనే పేర్లతో మనవంతో గాలి 10 రకాలుగా ఉంటుంది. ప్రయాణీకత కల్పించేది ప్రాణవాయువు, ఆహారాన్ని క్రిందికి గ్రహించేది అపానం, సర్వాంగాలని పెంచేది వ్యానం, మర్మస్థానాన్నుద్రేకపరిచేది ఉదానం, సర్వాంగాల సమానంగా వర్తించేది సమానం, త్రేణువులు అవి తెచ్చేది నాగం, వాకాసాన్నిచ్చేది కూర్మకం, ఆకలి కల్పించేది కృకరం, ఆవలింతకి మూలం దేవత్తం, ఒళ్ళంతా పరచుకునుండేది ధనం జయం. ఈ ధనం జయం ఒక్కటే కృష్ణ. మనం మరణించిన తర్వాత కూడా మన శరీరాన్నొదిలి పెట్టకుండా ప్రాకులాడుతుండేది ఈ ధనంజయమే నయ్యా. ప్రతిరోజు క్రమంగా అభ్యసిస్తే ఈ ప్రాణాయామం సర్వదోషాల్ని హరిస్తుంది, శరీరాన్ని సంరక్షిస్తుంది. ఎన్ని వ్రతాలు, దానాలు, ధర్మాలు, జపతపాలు, యజ్ఞ యాగాదులు ఎన్నైనా చేయి వాటిన్నింటి ఫలం కలిస్తే సక్రమంగా ప్రాణాయామం చేసిన ఫలితంలో 16వ వంతు కూడా సమానం కావంటే నమ్ము. యోగ విఘ్నాలు ఉపమన్యుడు కృష్ణునికిలా చెప్పుతున్నాడని సత్కులైన ఋషులకు వాయు దేవుడు చెప్పుతున్నాడు. శ్రీకృష్ణ: 1 ఆలస్యం, 2 వ్యాధులు, 3 పొరపాట్లు, 4 శంకలు, 5 చిత్త చాంచల్యం, 6 ఆశ్రద్ధ, 7 భ్రాంతి, 8 సంకటాచరణం, 9 ఇంద్రియ వాంఛ, 10 మనోవైకల్యం అనే ఈ 10 కూడా యోగాభ్యాసానికి గొప్ప విఘ్నాన్ని కలిగిస్తాయ్యా. 1 ఆలస్యం: మన శరీరాలు 2 కార్యోన్ముఖం కాకపోవడం ఆలస్యం. 2 వ్యాధులు: పూర్వాకృత కర్మమను కాదా, వర్తమాన వాతావరణాది కాలం వల్ల ఏర్పడ్డ కఫ, వాత, పిత్తాల వికారమును లేదా వంశపారంపర్యమను, అది కాదంటే ఆదాన వేళ శుక్రశోణిత దోషాలను, తీవ్రతర వర్తమాన వేదల కర్మలే అను. మొత్తం మీద దేహమాతృల అసౌఖ్యం కలిగించేవి వ్యాధులు. 3 పొరపాట్లు: అభ్యాసంలో అధిక సమయం విరామం తీసుకొనుట వల్ల ఏర్పడేటివి ప్రమాదాలు అనబడే పొరపాట్లు. 4 శంక: ఈ పొరపాటు వల్ల ధారణ తప్పి అటు ఇటు అనే తర్కంలో వల్ల ముంచెత్తి భ్రష్టు పట్టించేది శంక. 5 చిత్తచాంచల్యం: యోగేతర విషయాల పైకి మనసు స్పందించడం. 6 అశ్రద్ధ: అభిరుచి కొరవడం వలన కలిగేది అశ్రద్ధ. 7 భ్రాంతి: బుద్ధికి అతిచారం పట్టడం లేదా అతిచారం అనేది భ్రాంతి. 8 సంకటం: అజ్ఞానపరమైన అంతర్వివాదమే సంకట కాచరణం. ఆధ్యాత్మిక దుఃఖం: శరీర తాపరూపం అధిభౌతిక దుఃఖం, అస్త్రశస్త్రాలు, అసనిపాతాలు, ఉప్పెనల తుఫాను వల్ల కల్లే బెడదలు ఆదిదైవిక దుఃఖం. ఈ 3 రకాలు దుఃఖాలకి కలిపి పెట్టిన ముద్దు పేరే సంకటం. 9 మనశ్చాంచల్యం: ఇచ్ఛా విఘాతం వల్ల కలిగేది మనశ్చాంచల్యం. 10 వైకల్యం: ఇంద్రియాలు బలవత్తరాలైన విషయాలలో లత్వం కల్పించడం. యోగ సిద్ధులు ఎలాగో పట్టు బట్టి పైన చెప్పిన 10 విఘ్నాలను నివారించుకుని నెగ్గుకురాల్గితే అభ్యాసం ఒక్క త్రాటికి కొలిక్కి వచ్చినట్లే. అప్పుడు 6 రకాలైన యోగ సిద్ధులు స్పష్టంగా సిద్ధిస్తాయి. ఆయారింటిని గురించి చెప్పుతా విను కృష్ణ అన్నాడు ఉపమన్యుడు. 1 ప్రతిభ అంటే ప్రతి విషయంలోనూ ఉన్నది ఉన్నట్లుగా తెలిసికోగలుగుడమన్న మాట. 2 శ్రవణం అంటే మన ప్రయత్నమేమీ లేకుండానే వివిధ శబ్దాలు వినటం. 3 వార్త, సర్వప్రాణుల గురించి అవలీలగా అవగతమైపోవడం. 4 దర్శనం, దివ్యమైన దృశ్యాలు కనబడడము, చూడగలగడం కూడా. 5 ఆస్వాదం, అద్భుతమైన రసాలు ఆస్వాదించబడడం. 6 వేదన. ఈ యోగంలో లోకపాలకులంతా దివ్యసుగంధాల నందిస్తారు. బ్రహ్మాది దేవతలు సాక్షాత్కరించి అనేక రత్నాదుల బహూకరిస్తుంటారు. స్వచ్ఛందం, అత్యంత మధురమైన మాట తీరబ్బుతుంది. దేవకాంతలెంతో వినయ విధేయతలతో అన్ని రకాల ఔషధులను, రసాయనాలను అందచేస్తారు. ఇవే కాకుండా పంచభూతతత్వాల ప్రాజాపత్యాద్వైశ్వర్యాలు ఇవి చాలా ఉన్నవి. యోగాభ్యాసానికి యోగస్థలం. ఎలాంటి ఆయాసాలు, అనారోగ్యాలు లేని వాడే యోగాభ్యాసానికి అర్హుడు. పరిశుభ్ర ప్రాంతాల్లోనూ, అపాయం లేని స్థలాల్లోనూ, నిర్ణీతాలైన నిశ్శబ్ద స్థలాలలోనూ మాత్రమే యోగ సాధన చేయాలి. సుగంధయుక్తాలైన పువ్వులు, సమిదలు, దర్భలు, సుధోదకం అందుబాటులో నుండే చోట, కందమూలాదులు విరివిగా నుండే చోటను యోగాభ్యాసం సాగించాలి. ఇంతెందుకు, మనస్సుకు సంపూర్ణంగా నచ్చింది, పెద్దలు చెప్పిన అర్హతలన్నీ ఉన్నది, అన్ని వసతులు కలిగింది అయిన స్థలంలోనే యోగాభ్యాసం చేయాలి.
ధ్యానం నిత్యం ధ్యానంలోనే ఉండాలి. శివధ్యానం అత్యంత ప్రధానం. ఈ శివమూర్తులు 3 రకాలు. 1 అఘోరమూర్తి, 2 మిశ్రమమూర్తి, 3 ప్రశాంత మూర్తి. వీటిలో అఘోరమూర్తి నారాధించడం సద్యోఫలప్రదం. మిశ్రమమూర్తి ఆరాధన కాస్త మెల్లగా ఫలిస్తుంది. ఇక ప్రశాంతమూర్తి నర్చిండడమనేది కేవలం మోక్షం కోసమేనని ధ్యానించాలి. ధ్యానం 2 రకాలు కృష్ణ. 1 సవిషయం, 2 నిర్విషయం. వీటిలో రెండోదైన నిర్విషయం ఎందుకు కొరగాదను వాదనొకటుంది. అయితే సవిషయం సాకారోపణమని, నిర్విషయం నిరాకరోపణమని మరో వాదన కూడా ఉంది. అసలెలాగోలాగా శివ ధ్యానానికంటూ శ్రీకారం చుడితే అదే మనల్ని సత్యంలోనూ సక్రమ మార్గన నడిపిస్తుంది. ప్రాణాయామ సిద్ధులు. 1 శాంతి, అన్ని ఆపదలు అంతరించి పోవడమే శాంతి సిద్ధి. 2 ప్రశాంతి, ప్రత్యక్ష పరోక్షాలనే బాహ్య అభ్యంతర దుఃఖాలన్నీ దూది పింజల్లా చెదిరిపోవడం ప్రశాంతి సిద్ధి. 3 దీప్తి, బయటనే కాకుండా మనలోపల కూడా వెలుతుర్ని చూడగలగడం దీప్తి సిద్ధి. 4 ప్రసాదం, ఏ విధమైన వికారాలు లేకుండా సర్వే సర్వత్రా బుద్ధి స్వాస్థ్యంగా ఉండడం ప్రసాద సిద్ధి. కృష్ణ బాహాభ్యంతరాలైన సాధనా సమస్తము కూడా బుద్ధి ప్రసాదత వల్లనే అనుకూలిస్తాయో. ఈ శివుణ్ణే ధ్యానించాలి. శివధ్యానం లేనిదే శివజ్ఞానం సిద్ధించదు. ప్రాణాయామాది యోగాభ్యాసం చెయ్యనిదే ధ్యానం కుదరదు. అందుచేత ధ్యానంతో సరితూగగల తీర్థంగాని తపంగాని లేనే లేవని తెలుసుకో.